ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని మన పరిస్థితులన్నిటికీ చాలినటువంటి దేవుడు మనతో ఉన్నాడు. దాన్ని బట్టి దేవుణ్ణి అధికంగా స్తుతించాలి. రోమిలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 18వ వచనం. నీవు అసహించితివా వేరు నిన్ను భరించున్నది కానీ నీ వేరుని భరించట్లేదు. మనకు వేరుగా ఆయనే ఉన్నారు. ఆయనే మనల్ని భరిస్తూ ఉన్నారు. అన్ని విషయాల్లో కృప చూపించి నడిపిస్తూ ఉన్నారు. కనుక ఆయన నడిపిస్తూ ఉన్నారు కాబట్టి, ఆయన మనల్ని భరిస్తూ ఉన్నారు కాబట్టి, ఆయనకు లోబడి ఉండడం ద్వారా మన నిత్య జీవాన్ని ఖచ్చితంగా మనం పొందుకుంటాం. రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలోని 5వ వచనం నుంచి, అలాగునని అప్పటి కాలమందు సైతము కృప యొక్క ఏర్పాటు చూపున శాసనం మిగిలి ఉన్నది. అది కృపచేతనైన ఎట్లా ఇకను క్రియల మూలమైనది కాదు. కాని ఎట్లా కృప ఇకను కృప కాకపోవును. అలాగనే ఏమగును? ఇశ్రాయేలు వెతికినది ఏదో అది వారికి దొరకలేదు. ఏర్పాటు నొందిన వారికి అది దొరికెను, తక్కిన వారికి కఠిన చిత్తులైరి. ఇందు విషయమై నేటి వరకు దేవుడు వారికి నిద్రమత్తు గల మనస్సును, చూడలేని కనులను, వినలేని చెవులను ఇచ్చి ఉన్నాడని వ్రాయబడి ఉన్నది. మరియు వారి భోజనం వారికి ఉరిగాను, బోనుగాను, ఆటంకముగాను, వారి క్రియలకు ప్రతిఫలంగాను ఉండునుగాక. వారు చూడకుండానట్లు వారి కన్నులకు చీకటి కమ్మునుగాక. వారి వీపుని ఎల్లప్పుడూ వంగిపోవునట్లు చేయును అని దావీదు చెప్పుచూ ఉన్నాడు. కాబట్టి నేను అడిగినది ఏమనగా, వారు పడిపోయినట్టు తొట్టిల్లరా అట్లా అనరాదు. వారికి రోషం పుట్టించుటకే వారి తొట్టుపాటు వలన అన్ని జనులకు రక్షణ కలిగెను. వారి తొట్టుపాటు లోకమునకు ఐశ్వర్యమును, వారి క్షీణత అన్ని జనులకు ఐశ్వర్యమును అయిన ఎడల వారి పరిపూర్ణత ఎంత ఎక్కువగా ఐశ్వర్యమగును. ఈ లేఖనాలు ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఎవరి కోసం అయితే దేవుడు ఏర్పాటు చేశారో వారిని పొందడానికి గాను వారి నిర్లక్ష్య పెట్టడం వల్ల అది మిగిలినటువంటి వారికి ఆశీర్వాదకరంగా మారిందని ప్రభువు మాట్లాడుతూ ఉన్నారు. కనుక ప్రభు మనకి ఏదైతే అనుగ్రహిస్తూ ఉన్నాడో దాని ఎడల మనం శ్రద్ధ కలిగి ఉండాలి, ఆసక్తి కలిగి ఉండాలి. ఆయన నడిపిస్తూ ఉన్నప్పుడు ఆయన నడిపింపులో నడవడానికి ఆయన సన్నిధిలో లేఖనాలు అధికంగా చదవాలి, ఇంకా ఆయన స్తుతించాలి. ప్రభు మనకు చేస్తున్నటువంటి ఉపదేశం వద్ద మన మనసు పెట్టాలి. అప్పుడు మన హృదయంలో ఉండేటువంటి ప్రతి విధమైన ఆటంకములు తొలగిపోయినప్పుడు కుదురుబాటు కలిగినటువంటి స్థితిలో ఆయన వెంబడించడానికి మన సహాయం దొరుకుతుంది. కనుక ఈ దినాన భూమి మీద ఎంతమంది అయితే ఆయన వైపు తిరుగుతూ ఉన్నారో, దినమంతా చేతులు చాపి ఆయన కొరకు కనిపెట్టుకుంటూ ఉన్నారు, అటువంటి వారందరికీ మరలా దేవుడు పరిశుద్ధపరచడానికి, బలపరచడానికి, కృప చూపించి లేవనెత్తి స్థిరపరచడానికి ఆయన శక్తిమంతుడే ఉన్నాడు. కనుక ఒక వ్యక్తి దేవుడి సన్నిధిలో అతను వేడుకునే దాన్ని బట్టి, అతను బ్రతిమాలుకునే దాన్ని బట్టి, అతను దేవుడి సన్నిధిలో తన హృదయాన్ని కుమ్మరించుకునే దాన్ని బట్టి దేవుడు మరలా అతను కనికరించడానికి, బలపరచడానికి ఆయన శక్తిమంతుడే ఉన్నాడు. కనుక శక్తిమంతుడైనటువంటి దేవుడు ప్రతి ఒక్కరిని లేవనెత్తడానికి కానీ ఎంతో కృప చూపుతూ ఉన్నాడు. కేవలం శిష్యులు విశ్వాసంలో బలం పొందడానికే కానా పెళ్లివిందులో ఆయన ఒక అద్భుతాన్ని జరిగించడానికి మనం చూస్తున్నాం. కనుక విశ్వాసంలోని బలంగా ఉండాలని, అలాగే స్థిరమైనటువంటి సన్నిధితో నింపబడాలని దేవుడైతే ఈ దినాన ప్రతి ఒక్కరి కొరకు కోరుకుంటుండగా, ఈ దినాన దేవుడైతే మనల్ని భరిస్తున్నారు కానీ మనమైతే ఆయన భరించడం లేదు. కానీ ఆయనే మనకు వేరుగా ఉన్నారు కాబట్టి ఆ సంగతిని ఎరిగి భయంతో వణుకుతున్న ఆయన సన్నిధిలో ఆయన ఇచ్చినటువంటి రక్షణ మనం కొనసాగించుకున్నట్లయితే అది మనకు ఎంతో మంచిది. ప్రభా, ఈ ఉదయకాలాన్ని నీ సన్నిధిలో నిజంగా చేతులెత్తి ప్రార్థన చేసేవారు అందరి పట్ల నాయన నువ్వు కృప చూపించడానికి శక్తిమంతుడు కనుక నీవు మమ్మల్ని భరించున్నావు కనుక ప్రభా నాయన నీ సన్నిధిలో విధేయత కలిగి జీవించడానికి సహాయం దయచేయమని, అన్ని విషయాల్లో కృపను అనుగ్రహించమని, మహిమతో నింపి నడిపించి మీరే మహిమ కంట ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.